నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ధర్మస్థలలో హత్యలు, శానిటేషన్ వర్కర్ చెప్పిన నిజాలు, ఆ తర్వాత ఆ ప్రాంతంలోనే మిస్ అయిన అనన్య, ఆమె తల్లి కంప్లైంట్ గురించి తెలుసుకున్నాం. దీంతో అసలు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయనే అనుమానం వచ్చి ఉంటుంది కదా. అయితే ఈ క్రూరత్వాలు, హేయమైన ఆకృత్యాలపై ఆంధ్రప్రభ ఛానల్లో ఓ అడుగు ముందుకేసి ఎంతో ధైర్యంగా నిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ మారణకాండ సౌజన్య అనే అమ్మాయి కేసుతో బయట ప్రపంచానికి తెలిసాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కేసు విచారణలో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధర్మస్థల గ్రామంలో అఘాయిత్యాలు, మరణాలు నిన్న మొన్న స్టార్ట్ అయినవి కావని తెలుస్తోంది. ఇప్పటి వరకు 100కు పైగా అన్‌న్యాచురల్ డెత్స్ జరిగాయన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఒక్కరి చావుకు కూడా పోలీసులు కారణాలు ఏంటన్నది తెలుసుకోలేకపోయారట. ఇప్పుడు బయటకు వచ్చినట్లు ఈ మరణాలు 20 సంవత్సరాల క్రితం మొదలవలేదని తెలుస్తోంది. అసలు సౌజన్య ఎవరు, ఆమెకి ఏమైందనేది ఇప్పుడు చూద్దాం. సౌజన్య ఉజరే అనే ఊరిలో SDM కాలేజ్లో సెకండ్ ఇయర్ చదివేది. స్టడీస్లో ఎంతో చురుకుగా ఉండేది. ఎప్పటిలాగానే 2012 అక్టోబర్ 9న ఉదయాన్నే కాలేజ్కు వెళ్లేందుకు 7:30కు రెడీ అయింది. అయితే ఆ రోజు కర్ణాటకలో హొసా అకి అనే పండుగ జరుపుకుంటారు. ఆ రోజున అక్కడ అందరూ కొత్త బియ్యంతో వంట చేసుకుని తినడం సాంప్రదాయం. సౌజన్య వాళ్ళ మదర్ కూడా వంట చేస్తూ కూతుర్ని తిని వెళ్ళమని చెప్పిందట. కానీ కాలేజ్కు లేట్ అయిపోతుందన్న సౌజన్య ఫెస్టివలే కదా, క్లాసులు త్వరగానే అయిపోతాయిలే అనుకుంది. అందుకే బాక్స్ కూడా తీసుకెళ్లలేదు. వెంటనే కాలేజ్కి బయలుదేరి వెళ్ళిపోయింది. కానీ అక్కడికి వెళ్ళాక స్పెషల్ క్లాసులు ఉన్నాయని తెలిసింది. 3:30కి కాలేజ్ అయిపోవడంతో బస్ ఎక్కింది. నేత్రావతి అనే బస్ స్టాప్లో దిగి ఇంటికి బయలుదేరింది. నడుచుకుంటూ వెళ్తున్న సౌజన్యకు దారిలో ఆమె బాబాయ్ కనిపించాడు. ఇంత లేట్ ఎందుకైందని ఆయన ప్రశ్నించగా స్పెషల్ క్లాసులు ఉండటంతో ఆలస్యమైందని చెప్పిందట. దీంతో ఆయన సౌజన్యను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పాడట. ఆ తర్వాత అదే దారిలో ఉన్న ఓ ఆసుపత్రి సెక్యూరిటీకి కూడా సౌజన్య కనిపించింది. ఇక నార్మల్గా 10 మినిట్స్ టైంలో ఇంటికి రీచ్ కావాలి. ఎంత ఆలస్యమైనా 4:30 లోపే ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ రాత్రి 7 అయినా ఇంటికి రాలేదు. దీంతో సౌజన్య మదర్ కంగారు పడింది. వెంటనే తండ్రికి ఫోన్ చేసి సౌజన్య ఇంకా ఇంటికి రాలేదని, త్వరగా ఇంటికి రావాలని చెప్పిందట. హుటాహుటిన ఇంటికి వచ్చిన తండ్రి కూతురి కోసం వెతకడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులతో పాటు వారి చుట్టాలు సుమారు 300 మంది ఇంటికి చేరుకుని సౌజన్య కాలేజ్తో పాటు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం మొదలుపెట్టారు. కానీ ఫలితం దక్కలేదు. 11 గంటల వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన సౌజన్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చివరకు బెల్తంగడి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తమ కూతురు కనిపించడం లేదని కంప్లైంట్ ఇవ్వబోతే పోలీసులు దాన్ని తీసుకోలేదట. మిస్సింగ్ కంప్లైంట్ను 24 గంటలు దాటిన తర్వాతే తీసుకుంటామని చెప్పారట. ఆ రోజు నైట్ భారీగా వర్షం పడటంతో సౌజన్యను వెతికేందుకు ఇబ్బంది కలిగింది. తెల్లారిన తర్వాత అంటే 10వ తేదీ మళ్లీ వెతకడం ప్రారంభించారు. 2 గంటల వెతుకులాట తర్వాత సౌజన్య కనిపించింది. కానీ అలా ఆమెను చూస్తే గుండె ముక్కలైపోతుంది. తన 2 చేతులను తన చున్నీతోనే కట్టేశారు. ఒంటి మీద అసలు బట్టలు లేవు. తనను ఎంత దారుణంగా కొట్టారంటే ఆమె ఎముకలు విరిగిపోయాయి. చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. మరీ ఘోరం ఏంటంటే ఆమె ప్రైవేట్ పార్ట్లో 6 ఇంచెస్ వరకు మట్టిని నింపేశారు. స్పర్మ్స్ ఏవి బయట తెలియకుండా ఎవరు చేశారో అనే విషయాలు తెలియకూడదు అన్న ఉద్దేశంతో. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఉంది. ఆ రాత్రి అంతా భారీ వర్షం కురిసినప్పటికీ సౌజన్య మాత్రం తడిసినట్లుగా అనిపించలేదు. సౌజన్య విగత జీవిగా కనిపించడంతో గ్రామ ప్రజలంతా ఆ స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు ఆ ఘటనా స్థలానికి సెక్యూరిటీ ఇవ్వకపోవడం, క్లూస్ను సేకరించకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు మృతదేహానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయలేదు. అలాగే సౌజన్య మృతదేహం పక్కన చిన్న పేపర్ ముక్క ఉన్నప్పటికీ దాన్ని సేకరించలేదు. ఇక ఆ తర్వాత సౌజన్య బాడీని అక్కడి నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లిపోయారు పోలీసులు. నార్మల్గా చనిపోయిన పర్సన్స్ ను పోస్ట్ మార్టం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. కానీ సౌజన్య కేసులో అలా జరగలేదు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సాక్ష్యాలను సేకరించలేదు. కనీసం బస్ స్టాప్ దగ్గరలో రికార్డ్ అయి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కూడా కలెక్ట్ చేయలేదు. పైగా సరైన వైద్య బృందం లేకుండానే ఓ చీకటి గదిలో సౌజన్య మృతదేహానికి పంచనామా నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే తూతూ మంత్రంగా పోస్ట్ మార్టాన్ని నిర్వహించారు. ఆ తర్వాత సౌజన్య పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కూడా బయట పెట్టలేదట పోలీసులు. ఇలాంటి ఘటనల్లో డాక్టర్స్ ఇచ్చిన స్పర్మ్ శాంపిల్స్ ను 72 గంటల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపాలి. కానీ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ యోగేష్, గుర్తుపెట్టుకోండి పేరు, ఆయన మాత్రం వాటిని 12 రోజుల వరకు పంపలేదని సమాచారం. ఎందుకని ప్రశ్నిస్తే మర్చిపోయానని సమాధానం ఇచ్చాడట ఆ మహానుభావుడు. ఇవన్నీ చూస్తే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కేసు విషయంలో పోలీసులు ఎంత నిర్లక్ష్య ధోరణితో ఉన్నారన్నది. దీంతో నిందితుడిని కనిపెట్టడానికి ఎలాంటి ఆధారాలు లేకుండా పోయాయి. సౌజన్య హత్య జరిగిన తర్వాత రోజు అంటే అక్టోబర్ 12న నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. అతని పేరు సంతోష్ రావు. ఈ సంతోష్ రావు అనే పేరు కూడా బాగా గుర్తు పెట్టుకోండి. ఫర్దర్ గా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ సంతోష్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. క్రిమినల్ దొరికాడు అని అనుకున్నారు. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే హత్య జరిగిన నెక్స్ట్ డేనే నిందితుడు దొరకడం వల్ల. సో అందరూ కేసు క్లోజ్ అయింది అనుకున్నారు. కానీ ఈ రోజు వరకు ఆ కేసు మాత్రం క్లోజ్ కాలేదు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, సిఐడి, సిబిఐ ఎవరు ఏం నిరూపించలేకపోయారని సమాచారం. ఇక 2023లో సౌజన్య కేసును రీఇన్వెస్టిగేషన్ చేయడం వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో ఈ కేసు మరుగున పడిపోయింది. కాకపోతే తాజాగా శానిటేషన్ వర్కర్ వాంగ్మూలంతో సౌజన్య కేసు చర్చలోకి వచ్చింది. ఎందుకంటే ఈ కేసులో ఇందాక నేను చెప్పానే సంతోష్ అని, అన్యాయంగా సంతోష్ అనే వ్యక్తిని ఇరికించడం జరిగింది. ఓవైపు చేయని నేరానికి శిక్ష, మరోవైపు మనస్తాపంతో తల్లి మరణం, తండ్రి వేదనకు గురవ్వడమే కాదు సంతోష్ రావు జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.